తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ నెల 31వ తేదీన బంధుమిత్ర సమేతంగా తిరుమలకు వచ్చి శ్రీవారికి కానుకలు సమర్పించనున్నట్లు సమాచారం. 14.20 కిలోలతో తయారు చేసిన సాలగ్రామ హారము, 4.65 కిలోలతో చేసిన కంఠాభరణాన్ని తిరుమలేశునికి ముఖ్యమంత్రి కేసీఆర్ సమర్పించుకోనున్నారు. వాటిలో హారం విలువ రూపాయలు 8.70 కోట్లు, కంఠాభరణం విలువ రూపాయలు 1.21 కోట్లు. ఇలా కేసీఆర్ తెలంగాణ మొక్కు తీర్చుకునేందుకు తిరుమలకు వస్తున్నారు. తెలంగాణ ఉద్యమం ఉధృతంగా జరుగుతున్న 2010లో టీఆర్ఎస్ అధినేత హోదాలో కేసీఆర్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించేలా దీవించాలని, రాష్ట్రం కల సాకారమైతే సాలగ్రామహారం, కంఠాభరణాన్ని కానుకగా సమర్పించుకుంటానని మొక్కుకున్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు కావడంతో మొక్కు తీర్చుకోవాలని కేసీఆర్ నిర్ణయించారు. తెలంగాణ ప్రభుత్వం తరఫున రూపాయలు 5 కోట్లతో సాలగ్రామహారం, కంఠాభరణాలను కానుకగా సమర్పించడానికి 2 ఏళ్ల క్రిందట అసెంబ్లీలో తీర్మానం కూడా చేయించారు. ఆభరణాల తయారీ బాధ్యతను టీటీడీకే అప్పగిస్తూ రూపాయలు 5 కోట్లను జమ చేశారు. అప్పటి ధర ప్రకారం గ్రాము బంగారం రూపాయలు 2,611 చొప్పున ఆభరణాల తయారీకి టీటీడీ టెండర్లు ఆహ్వానించింది. కోయంబత్తూరుకు చెందిన కీర్తిలాల్ కాళిదాస్ కంపెనీ ఈ టెండర్లను దక్కించుకొని ఆభరణాలను తయారు చేసింది. జనవరి 31వ తేదీన కేసీఆర్ తిరుమల వచ్చి ఈ ఆభరణాలు సమర్పించనున్నారని తెలిసింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ SS Media. Please subscribe.